ముఫాసా ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చింది. సినిమా ఎందుకు నచ్చిందో ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్తే, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందులోని మహేష్ బాబు గారు ముఫాసా క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం ఇంకొక విషయం. సో తెలుగులోనైతే నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఇంకా నచ్చింది. ఎందుకంటే అలాగే ముఫాసా అన్నది ఏంటో తెలుసా? ద లయన్ కింగ్ సినిమాకి ప్రీక్వెల్. అంటే ద లయన్ కింగ్లోని సింబా వాళ్ళ నాన్న ముఫాసా. ఆ ముఫాసా క్యారెక్టర్ స్టోరీయే ఇప్పుడు ముఫాసా వచ్చింది కదా, ద లయన్ కింగ్ 2. సో ఇది దానికి ప్రీక్వెల్ కాబట్టి ముఫాసా జీవితం ఎలా ఉన్నది, ముఫాసా గురించి ఎలాగా రాజు అయ్యాడు అన్నదే ఈ కథ. అయితే బేసిక్గా ఇలాంటి కథలు తెర మీద చూపించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, లేదంటే మొత్తం అది మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి. దగ్గరగా అంటే ఇప్పుడు నార్మల్గా జంతువులు అంటే యానిమేషన్లో చూస్తే మనకు బాగోదు. అలాంటిది రియల్గా ఉన్న జంతువుల్ని అలాగా చూపించడం చాలా కష్టమవుతుంది సినిమాలోని. అందుకనే ఇలాంటి సినిమాలు పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి. పిల్లలకి కాదు, మనకు కూడా చాలా నచ్చుతాయి. తెలుగులో ముఖ్యంగా ఎందుకంటే నచ్చుతుంది అంటే మహేష్ బాబు గారు ఈ సినిమాలోని వాయిస్ ఓవర్ అందించారు ముఫాసా అనే క్యారెక్టర్కి. అలాగే సత్యదేవ్ గారు కూడా ఈ సినిమాలోని వాయిస్ ఓవర్ అందించారు. ఆలీ, బ్రహ్మానందం, చాలామంది కొంతమంది ప్రముఖులు కూడా ఈ సినిమాకి వాయిస్ ఓవర్లు అందించారు కొన్ని క్యారెక్టర్స్కి. అయితే ప్రత్యేకంగా ఈ సినిమాలోని ఏమున్నది అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా ద లయన్ కింగ్ సినిమా చూడాలి. ఎందుకంటే ద లయన్ కింగ్ సినిమా చూస్తే మీకు తర్వాత ఏం జరిగిందో అనేది తెలియాలి అని అంటే ముఫాసా చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఈ వీకెండ్కి ఒక మంచి సినిమా చూడాలి అని అనుకుంటే ముఫాసా 100 రెట్లు బెటర్. ఎందుకంటే ప్రొడక్షన్స్ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, అలాగే అన్నీ బాగున్నాయి. 5కి 5 అవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.